శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాళీకాల భైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. ఈ వీడియోలో నేను కాళీ తత్వం వైపుకు ఎందుకు అంత తీవ్రంగా ఆకర్షింపబడ్డానో, కాళికాదేవి నా ఇష్టదేవత ఎందుకు అయ్యిందో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. ముందు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కేవలం శారీరకమైనటువంటి బలం, డబ్బు, అధికారం ఇవి మాత్రమే శాశ్వతమైనవి, మనిషి జీవితాన్ని శాసించేవి అని భావించేవాడిని. కొంతకాలానికి అవి 3 కూడా శాశ్వతమైనవి కావు, మనిషి జీవితాన్ని శాసించలేవు అని కొన్ని సందర్భాల్లో నాకు నిరూపితమైంది. ఆ తర్వాత ఇవేవీ శాసించలేనప్పుడు శాశ్వతమైనది ఏదో ఉంది మనిషిని నడిపేది అని నాకు అర్థమైంది. అయితే ఆ శాశ్వతమైన ఆనందం కోసం, శాశ్వతమైనటువంటి స్థిరత్వం కోసం నా మనసు పరిపరి విధాలా అన్వేషించసాగింది. చిట్ట చివరికి దైవమే శాశ్వతమని, దైవారాధనకు మించినటువంటి స్థిరత్వం మనసుకి ఇంకెక్కడా దొరకదని అర్థమైంది. కానీ దైవారాధన చేద్దామంటే చాలామంది దేవతలున్నారు. చాలామంది దేవతల్లో నా మనసు మాత్రం ఏదో సూచిస్తుంది. ఆ మనసు నాకు సూచించేదేది నాకు అర్థం కావట్లేదు. సరే, దైవం ఏదో శాశ్వతమైంది కాబట్టి మొట్టమొదటిగా నేను దుర్గాదేవి యొక్క మాల వేసి దుర్గాదేవిని పూజిస్తూ వచ్చాను. ఏదో బాహ్యంగా పూజ సాగుతోంది కానీ మనసు మాత్రం ఇది కాదు ఇంకేదో ఉంది చూడు అని మనసు నాకు పరిపరి విధాలా చెప్తోంది. భవానీదేవి దీక్ష అయిపోయాక భవానీ దీక్షలో నేను కొంతమంది అయ్యప్ప స్వామి వారి భక్తుల్ని చూశాను. శరణమయ్యప్ప అన్న మాట వింటేనే చాలు భక్తితో ప్రపంచాన్ని కూడా మర్చిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి భక్తుల్ని కూడా చూశాను. బహుశా ఈ అయ్యప్ప స్వామి వారే నా యొక్క ఇష్టదేవత ఏమో, నా మనసు చెప్పేటువంటి దేవత అని అయ్యప్ప స్వామి వారి దీక్ష కూడా వేశారు. అయ్యప్ప స్వామి వారి దీక్షలో కూడా ఏదో పూజ బాహ్యంగా సాగుతుంది కానీ లోపల మాత్రం ఇది కాదు ఇంకేదో ఉంది చూడు అని నా మనసు చెప్తోంది. సరే అని చెప్పేసి ఇక నరసింహస్వామి వారి యొక్క దర్శనం కోసం వెళ్ళాను. ఒకానొక సందర్భంలో నరసింహస్వామి వారిని చూడగానే ఆ రూపం నాకు కొంచెం నచ్చింది. కాబట్టి నరసింహస్వామి వారే నా ఇష్టదేవత ఏమో అని భావించి నరసింహస్వామి వారిని కొన్నాళ్ళు పూజించాను. అయినప్పటికీ నా మనసు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఇది కాదు ఇంకేదో ఉంది చూడు అని నా మనసు మరీ సూచించింది. ఇంతమంది దేవతల్ని పూజించినా మనసుకు శాంతి కలగలేదు కాబట్టి చివరాఖరికి శివుడిని పూజించాను. శివుడికి కూడా కార్తీక మాసం అంతా కూడా అభిషేకాలు, అర్చనలు అవన్నీ నాకు వచ్చిన రీతిలో నేను చేశాను. ఎంత చేసినా, ఎన్ని దేవతలకు పూజ చేసినా మనసు మాత్రం ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది చూడు, ఇది కాదు ఇంకేదో ఉంది చూడు అని చెబుతాను. అలా నేను గణపతిని, విష్ణుమూర్తిని, సూర్యుడిని అలా ఎంతమంది దేవతలు పూజించినా ఎక్కడ నా మనసుకి శాంతి కానీ స్థిరత్వం కానీ దొరకలేదు. చివరికి లలితాదేవి అందరూ ఆది పరాశక్తి, అపారమైనటువంటి గొప్ప దేవత అని చెప్పారు. సరే అని లలితాదేవి సహస్రనామం ప్రతి నిత్యం కూడా పారాయణ చేసుకుంటూ ఆ అమ్మని పూజించాను. ఎంతసేపటికి అమ్మని పూజించినా, ఎన్ని పూజలు చేసినా బాహ్యంగా ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం కానీ మనస్సు మాత్రం ఆ పూజలో నిలబడేది కాదు. ఎంత ప్రయత్నించినా, నేను ఏ దేవతను పూజించినా, ఏ దేవత నామస్మరణ చేసినా మనసు మాత్రం ఇది కాదు ఇంకేదో ఉంది చూడు అని పద్దాకా నాకు విసిగిస్తూనే ఉండేది. ఇక నాకు అర్థమయ్యేది కాదు. చివరికి ఒకానొక సందర్భంలో మా ఇంటి కులదేవత కాళికాదేవి. సరే, ఇంతమంది దేవతల్ని పూజించాం కాబట్టి మన ఇష్టదేవత ఎవరో మనకు కూడా తెలియట్లేదు కాబట్టి మన కులదేవతనే మనం పూజిద్దామని ఒకసారి కాళికాదేవి యొక్క దర్శనం కోసం వెళ్ళాను. అంతే, ఎక్కడ ఏ దేవతా స్వరూపం మీద కూడా నిలబడని నా మనస్సు ఒక్కసారిగా కాళీదేవి యొక్క చిత్రపటం చూడగానే ఇక అలా నా మనసు ఆ చిత్రపటం మీదకి వెళ్ళిపోయింది. ఎంతమంది దేవతల్ని ఎంతో శాస్త్రోక్తంగా పూజించినప్పటికీ దొరకనటువంటి శాంతి కాళికాదేవి పాదాల దగ్గర ఏదో 4 పిచ్చి పూలు పెట్టినా ఎంతో సంతోషం అనిపించింది. తన్మయత్వం పొందాను నేను. ఇక నాకు ఆ క్షణం అర్థమైంది. ఇక నా మనసు సూచించినటువంటి దేవత కాళీ అని. ఇక కాళికాదేవి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకున్నాను. మా కులదేవత నా ఇష్టదేవత అవ్వటం ఇంకా అదృష్టంగా భావించాను. ఇక ఆ తర్వాత కాళికాదేవి యొక్క పూజా విధానాలు నాకు తెలియనప్పటికీ లలితా సహస్రనామంతోనే కాళికాదేవి పూజ అంతా కూడా చేసేవాడిని. కొన్నాళ్ళు గడిచాక లలితా సహస్రనామం ఎంత చేసినప్పటికీ దానికి ఒక పరిమితి ఉంది. అంటే ఈ 184, 183 శ్లోకాలు మాత్రమే అని. నాకు ఆ పరిమితమైనటువంటి స్తోత్రాలు కానీ,
భక్తి భక్తికి సంబంధించినటువంటి వేటికి కూడా నాకు పరిమితి అంటే ఒక బోర్డర్ ఉండటం నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. చివరాఖరికి మంత్రం తీసుకొని చేయాలి. మంత్రం తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలొస్తాయని నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను. కొన్నాళ్ళకి ఇంకొక నెలలో నేను మంత్రం తీసుకుంటాను అనగా మనస్సు చాలా భయంకరమైనటువంటి రోదన, వేదన నా మనస్సు పడుతోంది. ఎప్పుడు కాళికాదేవి మంత్రం తీసుకుంటామా? ఎప్పుడు కాళికాదేవిని పూజిస్తామా? ఎప్పుడు కాళికాదేవి యొక్క మంత్రం చేస్తామా అని నాకంటే కూడా నా మనసు ఎక్కువ తొందరపడుతూనే ఉంది. నిజానికి ఆ తొందర, ఆతృత ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. ఎందుకో ఏమిటో. ఇంకొక నెల రోజుల్లో నేను మంత్రం తీసుకుంటాను అనగా ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఎవరో చెప్తున్నారు నాకు. "నువ్వు తారా మంత్రం తీసుకుంటే తారా స్థాయిలో ఉంటావు" అని. కానీ నేను వాళ్ళకి చెప్పాను. నాకు తారా మంత్రాలు ఏమీ అవసరం లేదు. నాకు నా తల్లి కాళికాదేవి చాలు. నా తల్లి కాళికాదేవి ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే అని చెప్పాను. ఆ తర్వాత మరొకరెవరో వచ్చి ఒక తాళపత్ర గ్రంథం ఇచ్చి, "ఇదిగో ఈ గ్రంథంలో గణపతికి సంబంధించిన తంత్రాలున్నాయి. ఈ తంత్రాలు నువ్వు తీసుకున్నావనుకో నీకు ఏవి కావాలంటే అవన్నీ నువ్వు చేసుకోవచ్చు" అని చెప్పేసి ఆ తాళపత్ర గ్రంథం ఇచ్చినటువంటి వ్యక్తి నాకు చెప్పారు. కానీ నేను మాత్రం నాకేమీ వద్దండి. నాకు ఏ తంత్రాలు వద్దు. నాకు ఏ దేవతలు వద్దు. నాకు కావాల్సిందల్లా నాకు కేవలం నా తల్లి కాళికాదేవి. నా తల్లి కాళికాదేవి ఉంటే నాకు చాలు. నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పాను. వెంటనే మరుసటి రోజే అర్థమైంది. అది ఒక స్వప్న పరీక్ష అని. సాధకులకి సహజంగా భక్తులకి స్వప్న పరీక్షలు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే మనిషి మామూలుగా అందరి దగ్గర నటించగలుగుతాడేమో గానీ, స్వప్నంలో మనిషి నిజ స్వభావం ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి దేవతలు ముందు స్వప్న పరీక్షలు పెట్టడానికి చూస్తారని నాకు అర్థమైంది. ఇక తర్వాత గురుదేవులు పరిచయం అవ్వటం, ఆయన దగ్గర మంత్రం తీసుకోవటం అదంతా మీకు తెలిసిన విషయమే. ఈ విధంగా కాళికాదేవి యొక్క రూపాన్ని చూసినప్పుడల్లా ఏదో తెలియనటువంటి ఒక ఆనందం, తెలియని ఒక ధైర్యం నా మనసులో వచ్చేది. ఆ భయంకరమైనటువంటి రూపం బహుశా నా కోసమే ఆ రూపం అమ్మవారు తీసుకున్నారేమో అని అనిపించేది. ఒక్కొక్కసారి అసలు నేను పుట్టిందే ఆ అమ్మవారి సేవ చేసుకోవడానికేనేమో అని విపరీతమైన మనస్సు పరిపరి విధాల అమ్మవారిని కీర్తించేది. ఏదో ఇక 3, 4 సంవత్సరాల పాటు పడరాని పాటలన్నీ కూడా పడుతూ కాళికాదేవి యొక్క మంత్ర సాధన చేశాను. పూర్వజన్మలో ఏదో కొంత పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల కొంత భక్తి అమ్మ మీద ఏర్పడి ఉంటుంది. ఆ భక్తి మళ్ళీ ఈ జన్మలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి సహాయపడింది, దోహదపడిందని చెప్పేసి నేను భావిస్తాను. సిద్ధేశ్వరాయ కాళీ కాల భైరవ స్వరూపాయ నమో నమః.